తెలంగాణలో 40,000 మంది డ్రగ్స్ బాధితులను నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలపై వరుసగా నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. 7 నెలల్లోనే 6,000 మంది డ్రగ్స్ బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. స్నేహితుల ద్వారా డ్రగ్స్ ను అలవాటు చేసుకుంటున్నట్లుగా దర్యాప్తులో తేలింది. మొదట డ్రగ్స్ బాధితులుగా ఉన్నవారే పెడ్లర్లుగా మారుతున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ వాడుతూ వాటికి బానిసలుగా మారిన వారిని డీ అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడ కూడా సరైన సేవలు అందటం లేదంటూ నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీ అడిక్షన్ సెంటర్లకు అందిస్తున్న డబ్బులను రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తూ కాజేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి సంస్థలపై నార్కోటిక్ బ్యూరో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మొదట ఈ విషయంపై విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.